బ్లూ టోకాయ్ కాఫీ ఇండియన్ కాఫీ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్‌ని తీసుకొని వస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? కాఫీ బీన్స్‌ని ప్రొక్యూర్ చేసుకునే అప్పటి నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి చివరికి మీ కప్ కాఫీ టీ మీకొచ్చేదాకా ప్రతి ఒక్క ప్రాసెస్‌ని వీళ్ళు మెటిక్యులస్‌గా టెస్ట్ చేసి వాళ్ళు హైయెస్ట్ గ్రేడ్ కాఫీని మీకు చేరవేస్తున్నారు. అలా బ్లూ టోకాయ్ ఇండియన్ స్పెషాలిటీ కాఫీ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్‌ని తీసుకొని రాబోతుంది. అలాగే ఈ ఇండస్ట్రీ ఏం చిన్నది కాదు. ఈ ఇండస్ట్రీ వరల్డ్ వైడ్‌లా $23 బిలియన్ పైగా ఈ ఇండస్ట్రీ ఉంది. సో, బ్లూ టోకాయ్ ఎందుకు స్పెషలో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్లూ టోకాయ్ యొక్క నీష్ క్రౌడ్ ఏంటి అంటే ఈ క్రౌడ్‌కి మెయిన్‌గా క్వాలిటీ, ఎథికల్‌గా సోర్స్ చేసిన కాఫీ, అలాగే అథెంటిక్ కాఫీ ఎక్స్‌పీరియన్సెస్ కావాలి. వీళ్ళకి జస్ట్ డ్రింకింగ్ కాదు కాఫీ కావాల్సింది. వాళ్ళకొక లైఫ్ స్టైల్ కావాలి. ప్రతి ఒక్క సిప్‌లో వాళ్ళు దాని ఆరిజిన్‌ని, రోస్ట్‌ని, ఆ బ్రూవింగ్‌ని, ప్రతి ఒక్క కప్ మ్యాజిక్‌ని వాళ్ళ సిప్‌ని ఎంజాయ్ చేయాలి. సో, అందుకని ఈ లైఫ్ స్టైల్‌ని ఎంబ్రేస్ చేసే వాళ్ళని బ్లూ టోకాయ్ టార్గెట్ చేసింది. అండ్ ఇందుకనే వీళ్ళు బ్లూ టోకాయ్ ఇండియన్ హెల్త్ కాన్షియస్ మిలీనియన్స్ అయినా, ప్రొఫెషనల్స్‌నైనా చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేసింది. అండ్ బ్లూ టోకాయ్ యొక్క బ్రాండ్ సక్సెస్ స్టోరీ గురించి, వీళ్ళ బ్రాండ్ పొజిషనింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే బ్లూ టోకాయ్ అందరి ప్రీమియం కాఫీ బ్రాండ్స్ లాగా లేదు. అండ్ ఇది ఒక స్పెషాలిటీ కాఫీ లాగా వీళ్ళు ప్రొడ్యూషన్ చేసుకున్నారు. అంటే వీళ్ళ యొక్క యూనిక్ ఆరిజిన్స్, వాళ్ళ ఎక్స్‌పర్ట్ రోస్టింగ్ టెక్నిక్స్‌ని, అలాగే మైండ్ బ్లోయింగ్ ఫ్లేవర్ ప్రొఫైల్స్‌ని ప్రతి ఒక్కదాన్ని వీళ్ళు చాలా బెటర్‌గా మార్కెట్ చేశారు. అండ్ ఇది జస్ట్ కాఫీ కాదు, అంతకు మించి అన్నట్టు చెప్పారు. అలాగే వీళ్ళు డైరెక్ట్‌గా ట్రేడ్ అండ్ సస్టైనబిలిటీ ప్రాక్టీసెస్ వాడుతున్నారు కాబట్టి చాలా వరకు ఎన్విరాన్మెంటలిస్ట్‌కి ఎవరికైతే ఫెయిర్ ట్రీట్మెంట్ కావాలో, ఎన్విరాన్మెంట్ గురించి కేర్ చేస్తున్నారో, అలాగే ఫార్మర్స్‌కి బెటర్ ట్రీట్మెంట్ అని అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ బ్రాండ్‌లో వాళ్ళకి దొరుకుతున్నాయి. అండ్ బ్లూ టోకాయ్ ఇక్కడితో ఆపలేదు. వీళ్ళు ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సంట్రేట్ చేశారు. బ్లూ టోకాయ్ కాఫీ బ్రాండ్ జస్ట్ కాఫీని మాత్రమే సెల్ చేస్తుంది అనుకుంటే పొరపాటు. వీళ్ళు కన్ఫెక్షనరీస్‌తో పాటు దీనికి మించి, అంతకు మించి వీళ్ళు కెఫేస్‌ని చాలా బాగా డిఫైన్ చేశారు. అలాగే కాఫీ వర్క్‌షాప్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆన్‌లైన్ రిసోర్సెస్‌ని రన్ చేస్తున్నారు. సో, దీంతో వీళ్ళు కాఫీ లవర్స్‌ని ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ బ్లూ టోకాయ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండిట్లో చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ బ్లూ టోకాయ్ యొక్క వెబ్‌సైట్‌ని కూడా వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ వెబ్‌సైట్‌కి వెళ్ళిన వాళ్ళకి చాలా టెంప్టింగ్ ఆఫర్స్ కూడా దొరుకుతాయి. అండ్ వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌ని ఒక కాఫీని ప్రతి ఒక్క స్టోర్‌ని, ప్రతి ఒక్క సిప్ ఆఫ్ కాఫీని వీళ్ళు ఎలా మార్కెట్ చేస్తారంటే ఒక స్టోరీని చెప్పినట్టు, దానికొక బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఉంది అని చెప్పినట్టు. సో, దీనివల్ల కాఫీ లవర్స్‌కి ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. అలాగే కాఫీ యొక్క మిత్స్‌ని, కాఫీ యొక్క ఎక్స్‌పర్ట్స్‌ని వీళ్ళు ప్రతి ఒక్క ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా చేస్తారు. వర్క్‌షాప్స్ కండక్ట్ చేసి ఎవరైతే కాఫీ ఎంతూజియాస్ట్స్ ఉన్నారో వాళ్ళతో కూడా వర్క్ చేస్తారు. అండ్ మీరిక్కడ బ్లూ టోకాయ్ దగ్గర నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్స్‌ని మీరు నేర్చుకోవాలి. అది ఏంటి అంటే ఫస్ట్‌ది బ్లూ టోకాయ్ క్వాలిటీ అండ్ అథెంటిసిటీని ప్రయారిటైజ్ చేసింది. బ్లూ టోకాయ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. హైయెస్ట్ క్వాలిటీ బీన్స్‌ని తీసుకురావడం కాడ్నుంచి వాటిని టెస్ట్ చేసి వాటిని చాలా బెటర్‌గా ప్రోడక్ట్‌ని మీకు ప్రెజెంట్ చేసే వరకు ఎక్కడా కూడా వీళ్ళు తగ్గలేదు. అండ్ ప్రతిసారి వీళ్ళు ప్రోడక్ట్‌ని అమ్మకుండా ఒక స్టోరీని చెప్తూ ఉంటారు. అండ్ బ్లూ టోకాయ్ చాలా బెటర్‌గా వాళ్ళ కమిట్మెంట్‌ని, సస్టైనబిలిటీ, ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, క్రాఫ్ట్‌మెన్‌షిప్ ఇన్ కాఫీ ఇవన్నిటిని చాలా బాగా ప్రమోట్ చేసింది. అండ్ స్టోరీని చెప్పగలిగింది. అండ్ థర్డ్‌ది ఓమ్ని ఛానల్ ఎక్స్‌పీరియన్స్. బ్లూ టోకాయ్ ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ ప్రెజెన్స్‌నైనా చాలా సీమ్‌లెస్‌గా ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటుంది. సో, దీనివల్ల వాళ్ళకు ఒక బ్రాండ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది ఎవరైనా వెళ్ళినప్పుడు. అలాగే వీళ్ళ యూజర్ ఫ్రెండ్లీ వెబ్‌సైట్ అండ్ సోషల్ మీడియా ఎంగేజింగ్ కంటెంట్, అలాగే వీళ్ళ ఫిజికల్ స్టోర్స్ చాలా కోజీగా ఉండడం, అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపియడం. అండ్ ఫోర్త్‌ది వీళ్ళు ఒక నీష్ మార్కెట్‌ని క్రియేట్ చేశారు. మొత్తం మాస్ ఆడియన్స్ అని కాకుండా ప్రీమియం లవర్స్‌కి ప్రీమియం కాఫీ ఎక్స్‌పీరియన్స్ ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళకి స్పెసిఫిక్‌గా టార్గెట్ చేశారు. అండ్ ఫిఫ్త్‌ది ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ. అండ్ వీళ్ళు ఎడ్యుకేషనల్ కంటెంట్‌ని కూడా క్రియేట్ చేస్తారు. కాఫీ ఎక్స్‌పర్ట్స్‌తో కాఫీ బీన్స్‌కి, కాఫీ ఇండస్ట్రీకి, కాఫీ మిత్ బస్టర్స్‌ని అవన్నిటిని తెలియజెప్తారు. సో, దీనివల్ల వాళ్ళు స్ట్రాంగ్ కమ్యూనిటీని బిల్డ్ చేయగలిగారు. అండ్ ఈ వీడియోని చివరకు చూసినందుకు థాంక్స్. నేనేమన్నా తప్పులు చేసుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్‌లో